డే 15 శక్తి అంటే గట్టిగా అరవడం, బలవంతం చేయడం అని అనుకుంటున్నారా? నిజమైన బలం ఒక సున్నితమైన స్పర్శలా కూడా ఉంటుంది. మధురలో దుమ్ము పట్టిన వీధిలో కుబ్జా అనే స్త్రీ నడుస్తోంది. ఆవిడ గూనున్న ఒక పరిచారిక. వెన్నుముక్క వంగిపోయి తలదించుకొని క్రూరుడైన కంసుడి కోసం గంధపు ముద్దను మోస్తుంది. జనం ఆమెను చూసి నవ్వుతున్నారు. ఎడ్లబళ్ళు బురద చిమ్ముతున్నాయి. అప్పుడు యువకుడైన కృష్ణుడు ఆగి చిన్న చిరునవ్విచ్చి ఆమె గడ్డంపై పట్టుకుని తలను పైకెత్తాడు. ఆ 2 వేళ్ల స్పర్శతో ఎండకు ఎదుగుతున్న మొక్కల ఆ వంగిన నడుముని నిటారుగా చేశాడు. ఒక్క శ్వాసలో ఆమె ప్రకాశవంతంగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె శరీరం వికసించిందని, వాన తర్వాత నిండిన చెరువుల ఆమె ఆనందం పొంగిపోయిందని భాగవతం వివరిస్తుంది. సైన్యం లేదు, అరుపులు లేవు, గాయపరిచే బలం కూడా కాదు. బాగు చేయగలిగే కరుణ అనే శక్తి మాత్రమే ఉంది. మనం కఠినత్వాన్ని అంటే టఫ్ గా ఉండటం పవర్ అనుకుని పొరబడతాం. కరుణలో ఉన్న బలాన్ని మర్చిపోతాం. సో ఈ రోజు చిన్నదే అయినా పెద్ద ప్రభావాన్ని చూపే ఒక సింపుల్ పని చేయండి. అది ఎవరైనా కావచ్చు. వారి పనుల్లో సాయం చేయండి. మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడకుండా వినండి. అవతలి వారి కళ్ళల్లో మీ పట్ల గౌరవం పెరగడం మీరు గమనిస్తారు. ఈ పని చేయగలననిపిస్తే కుబ్జా పవర్ అని కమెంట్ చేయండి.